ఒక వైరల్ వీడియో ఖరీదు ఒక మనిషి నిండు ప్రాణం. ఇది సినిమా కథ కాదు. కేరళలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించబోయే ఇష్యూ మనమందరం ఆలోచించాల్సిన విషయం. సోషల్ మీడియా అనేది మన శక్తా లేక వినాశనానికి వాడుతున్నామా? సోషల్ మీడియాను మన ఎదుగుదలకు వాడుకుంటే బాగుంటుందేమో, కానీ ఇక్కడ ఒక మనిషి వినాశనానికి వాడడం జరిగింది. కేరళలో కోజికోడులో ఒక మహిళ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కనున్న ఒక అతను తన మీద అసభ్యంగా ప్రవర్తించాడు అని దాన్ని ఒక వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టింది. అది ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వితిన్ మినిట్స్లో వైరల్ అయిపోయింది. ఎంత వైరల్ అయింది అంటే, ఆ మనిషి, ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఇంటికి వెళ్లే లోపల ఎంతో మంది ఫ్రెండ్స్, బంధువులు ఏంటి నీ పైన ఇలా వీడియో వచ్చింది అనే అంత క్విక్ గా వైరల్ అయిపోయింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ వీడియో ఆ మహిళ షూట్ చేస్తున్నట్లు ఆ వ్యక్తికి తెలియకపోవడం. ఇక్కడ ఇంకొక పెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఆ మహిళ వీడియో షూట్ చేసింది, పెట్టింది, అంతా ఫైన్. లైక్స్ వచ్చాయి, షేర్స్ వచ్చాయి, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ అక్కడ కింద కమెంట్స్ ఉంటాయి చూడండి. మనం ఏది డైరెక్ట్గా చూడము, కానీ ఎవడో వీడియోకి ఏదో కామెంట్ అన్నట్టు పెట్టేస్తుంటాం. అది పాజిటివ్ కామెంట్స్ అయితే ఫైన్, బాగానే ఉంటుంది. ఆ కమెంట్స్ని ఆ వ్యక్తి తీసుకోలేకపోయాడు. ఆ వీడియో కింద ఉన్న కమెంట్స్ని ఆ వ్యక్తి చాలా బాధపడి వితిన్ 2 daysలో ఊరేసుకొని చనిపోయాడు. ఇక్కడ దీనికి కారణం ఎవరు? ఆ వీడియో షూట్ చేసిన ఆ మహిళనా, లేకుంటే ఆ కమెంట్స్ పెట్టిన వాళ్ళ? చాలా దేశాల్లో ఒక వ్యక్తి అనుమతి లేకుండా మనం వీడియో షూట్ చేయకూడదు. అంటే ఒక మనిషి మొహాన్ని మనం అసలు షూట్ చేయకూడదు. అలాంటిది మన ఇండియాలో మాత్రం ఎలా? ఆ మనిషికే తెలియకుండా ఆ మనిషిని షూట్ చేసి ఆ వీడియోని మనం సోషల్ మీడియాలో పెట్టి దానికి మనకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, లేకపోతే ఏంటి లైక్స్ వస్తున్నాయో అంటే ఇది కరెక్టా? ఇప్పుడు మన వ్యూస్ పెరిగాయి, కానీ అక్కడ ఒక మనిషి నిండు ప్రాణం. మన వైరల్ వీడియో ఒక మనిషి నిండు ప్రాణం అవ్వకూడదు కదా. ఒక మనిషి తప్పు చేశాడంటే నిర్ణయించడానికి కోర్టులున్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది కదా. కానీ మధ్యలో సోషల్ మీడియా ఎందుకు డిసైడ్ చేస్తోంది? ఇప్పుడు నువ్వు ఆ ఇన్సిడెంట్లో ఉండి నువ్వు నెగిటివ్ కామెంట్ పెట్టినా ఫైన్, నీకు అసలు నువ్వు ఆ ఇన్సిడెంట్లో లేనే లేవు, కానీ నువ్వెందుకు కామెంట్ చేస్తున్నావు? పాజిటివ్ కామెంట్స్ అయితే ఫైన్, కానీ నెగిటివ్ కామెంట్ ఎందుకు పెడుతున్నావు? ఎందుకు మనం డిసైడ్ చేస్తున్నాం? ఒక వ్యక్తి జీవితాన్ని ఎందుకు డిసైడ్ చేస్తున్నాం? ఇప్పుడు అంతే కదా, ఒక మనిషి పాపం తనేదో అసలు తను ఇంటెన్షనే లేదు అక్కడ, తనేదో తన పాటికి తన బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు, తినెవరో సోషల్ మీడియా వీడియో కోసం అని ఒక వీడియో పెట్టింది. ఇప్పుడు ఎవరి కమెంట్స్ వల్ల చనిపోయారు? ఊరికే మనం ఏదో పొద్దుపోక సోషల్ మీడియాను దుబ్బుకుంటూ మనం పెట్టే కమెంట్స్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఎంత మాత్రం కరెక్టు? ఇక్కడ నా పాయింట్ ఒక్కటే, మనము ఆ ఇన్సిడెంట్లో లేము కదా, ఆ సిచ్యుయేషన్లో అక్కడ లేము, తను ఇంటెన్షనల్ గా చేశాడు అనేదే మనకు తెలియదు. తెలియనప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం? ఎలా నెగిటివ్ కామెంట్స్ పెడతాం? ఒక మహిళ పైన అసభ్యంగా ప్రవర్తించారు అంటే చాలు అందరూ హీరోలు అయిపోతాం. సో మనకు తోచిన కమెంట్లు పెట్టేస్తాం. కానీ అక్కడ నిజంగా ఏం జరిగింది ఒక్క క్షణం అందరూ ఆలోచించింటే ఈరోజు ఆ మనిషి ఉండేవాడు కదా. ఇదేదో ఫస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టే మేము మాట్లాడుతున్నాం. ఈ మనశంకర్ వరప్రసాద్ లో మూవీలో చిరంజీవి ఒక డైలాగ్ ఉందన్నమాట, చిరంజీవి గారిది. అక్కడ ఏంటంటే, న్యాయ వ్యవస్థలన్నీ లేడీస్ సపోర్టింగ్ గా ఉన్నాయమ్మా, అదేదో మీ ప్రొటెక్షన్ కోసం వాడండి, కానీ మగవాళ్ళని కప్పెట్టేయడానికి వాడద్దండమ్మా అన్నట్లు. మనం నిజంగా అలానే చేస్తున్నామేమో. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, ఆ అమ్మాయి బ్రేవ్ ఎనఫ్. ఎందుకు బ్రేవ్ ఎనఫ్ అంటున్నానంటే, ఆ వీడియోను ఆల్రెడీ అంటే ఒక వ్యక్తి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని సోషల్ మీడియాలో పెట్టేయగలిగింది. అంటే షీఈస్ బ్రేవ్ ఎనఫ్. అంత బ్రేవ్గా ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళని ఎవరో ఒకరిని అలర్ట్ చేసిండొచ్చు, ఇతను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. లేదా రెండో పాయింట్ ఏంటి, తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లొచ్చు, ఎందుకంటే తన దగ్గర ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి. ఇవి 2 దారులు కాకుండా తను ఎందుకు సోషల్ మీడియాలో వీడియో వేసింది? ఓన్లీ లైక్స్ కోసము, వ్యూస్ కోసమే కదా. అందరూ ఆ అమ్మాయి లాగా బ్రేవ్ ఎనఫ్ ఉండరు కదా, చాలా మంది సెన్సిటివ్ గా కూడా ఉంటారు. సో కాబట్టి మనము సెన్సిటివ్ గా డీల్ చేసిండాలి ఇష్యూ. నిజంగా ఆయన తప్పు చేసినా కూడా
ఏం చేసి ఉండాలి, వేరే దారులలో వెళ్ళిండాలి, ఏదో పోలీస్ స్టేషనో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి కంప్లైంట్ చేయడము, ఈ దారులు వెతుక్కొని ఉండాలి. కానీ ఇలా అందరికీ పబ్లిక్ చేసి ఉండకూడదు అనేది నా పాయింట్. సోషల్ మీడియా అంటేనే ప్రపంచానికి తెలియచేయడం, కానీ ఇలాంటి విషయాలు ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఉందా? అక్కడ ఉన్న వాళ్ళతో కూడా పరిష్కరించుకోవచ్చు. ఆ వైరల్ అయిన వీడియోని చూస్తే నాకైతే ఎక్కడ మిస్బిహేవ్ చేసినట్లు, అంటే పర్పస్ఫుల్ గా మిస్బిహేవ్ చేసినట్లు అనిపించలేదు. మేబీ మీకు ఎలా అనిపిస్తుందో, అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో తెలియచేయండి.